హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బీబీకా ఆలం ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. బీబీకా ఆలం నుంచి చాదర్ఘట్ వరకు జరిగిన ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఊరేగింపులో 1000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అజయ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో బీబీకా ఆలం ప్రొసెషన్ ప్రశాంతంగా ముగిసింది. ప్రతిసారి మాదిరిగానే బీబీకా ఆలం ప్రొసెషన్ స్టార్ట్ అయిన తర్వాత చార్మినార్ మీదుగా ఇటు మదీనా, సాలార్జంగ్ మ్యూజియం, మహాత్మా గాంధీ బస్ స్టేషన్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్ బ్యాక్ సైడ్ నుండి చాదర్ఘట్ చేరుకుంటుంది. సో ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు జరగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు పోలీసు అధికారులు తీసుకున్నారు. సౌత్ జోన్ పరిధిలో మొత్తం కూడా ఈ ప్రొసెషన్ దాదాపు 6 కిలోమీటర్ల మేర 5.6 to 6 కిలోమీటర్స్ మేర ఈ ప్రొసెషన్ మొత్తం కూడా సాగింది. ఈ ప్రొసెషన్ సంబంధించి దాదాపు 1000 మంది పోలీసు అధికారులను డిప్లాయ్ చేశారు విధుల్లో. వివిధ టీమ్స్ సంబంధించి అందరూ కూడా సమన్వయంతో ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఇన్సిడెంట్ ఫ్రీగా ఈరోజు ఈ ప్రొసెషన్ సాగిందనే చెప్పాలి. సౌత్ జోన్ డీసీపీ నేరుగా ప్రొసెషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఎందుకంటే దాదాపు ఈరోజు 12:30 మధ్యాహ్నం 12:30 ప్రొసెషన్ స్టార్ట్ అయింది. సో ప్రొసెషన్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా సౌత్ జోన్ డీసీపీ ఎప్పటికప్పుడు నేరుగా పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్. దాంతోపాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి కూడా నేరుగా చార్మినార్ వద్ద ప్రొసెషన్ని పర్యవేక్షించడము, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులను ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేసిన పరిస్థితి. సో ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రము బీబీకా ఆలం ప్రొసెషన్ పూర్తయిపోయింది. సో ఈ ప్రొసెషన్ సంబంధించి ఎందుకంటే సౌత్ జోన్ పరిధిలో లా అండ్ ఆర్డర్కి కాస్త విఘాతం ఏర్పడ్డా కూడా దాని ఇంపాక్ట్ నగర వ్యాప్తంగా ఉంటుంది కాబట్టి దాన్ని చాలా సీరియస్గా పోలీసులు తీసుకున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఈ ప్రొసెషన్ ఉన్న రూట్స్ ఏవైతే ఉన్నాయో రూట్స్ అన్నిటికి సంబంధించి ఎక్కడికక్కడ వాహనాల్ని డైవర్ట్ చేసిన పరిస్థితి. వాహనాల్ని డైవర్ట్ చేశారు. వాహన రాకపోకలకి కొంతవరకు డైవర్ట్ చేయడం వల్ల కొన్ని ప్లేసెస్లో వెహికల్ మూవ్మెంట్ అనేది కొంతవరకు కంజెషన్ కూడా ఏర్పడ్డట్లు మనకు తెలుస్తుంది. సో పూర్తి స్థాయిలో ఇటు సౌత్ జోన్ పరిధిలో వాహనాల్ని ఎక్కడికక్కడ మళ్లించిన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఉదయం నుండి కూడా వాహనాల్ని మళ్లిస్తామని ముందు నుండి కూడా పోలీసులు చాలా క్లియర్గా ఒక నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు ప్రజలకు కూడా అప్పీల్ చేశారు. ఈ ప్రొసెషన్ ఏదైతే రూట్స్లో జరుగుతుందో ఆ రూట్స్ కాకుండా ఆల్టర్నేట్ రూట్స్ ఎంచుకోవాలి అనేది పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ముందు నుండి అప్పీల్ చేస్తున్న సిచ్యువేషన్. అయితే ఈరోజు జరిగిన ప్రొసెషన్ సంబంధించి ఇటు షేక్ ఫయాజ్ కమాన్ నుండి వచ్చే వాహనాలని అటు జబ్బర్ హోటల్, దబీర్పుర, చెంచల్గూడ వైపు, ఇటు ఇత్తెబార్ చౌక్ నుండి వచ్చే వాహనాలని బడా బజార్, కోట్లాలీజా, పురాణా వేలి వైపు ఈ విధంగా వాహనాన్ని మళ్లించి ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బీబీకా ఆలం నుండి ఇటు చార్మినార్ సంబంధించి మధ్యాహ్నము 12:30 బీబీకా ఆలంలో ప్రొసెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 4:30-5 o'clock వరకు చార్మినార్ చేరుకుంది. చార్మినార్ వద్ద పెద్ద సంఖ్యలో కూడా అంటే అటు ప్రొసెషన్లో పాల్గొనే వాళ్ళతో పాటు ప్రొసెషన్ని వీక్షించడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్న నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో చార్మినార్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా అలర్ట్ చేసి ఎక్కడికక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మాత్రము చూసుకున్న పరిస్థితి. దాంతోపాటు ఇటు పోలీస్ శాఖ, మరోవైపు ఇటు ప్రొసెషన్లో పాల్గొనే యువకులు ఎవరైతే ఉంటారో అటు కత్తులతో ఈ విధంగా ప్రొసెషన్లో కత్తులతో కోసుకోవడం, బ్లేడ్లతో కోసుకోవడం వంటివి చేస్తుంటారు కాబట్టి ఇటు మెడికల్ టీమ్స్ కూడా ఎక్కడికక్కడ అంబులెన్స్ని సర్టన్ స్పాట్స్ని ఏర్పాటు చేసుకొని అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. మెడికల్ టీమ్స్ కూడా చాలా సిద్ధంగా ఈరోజు ప్రొసెషన్ మొత్తం కూడా పనిచేస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా సౌత్ జోన్ సంబంధించి మనం ఎప్పుడు చెప్పుకున్నా కూడా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ చాలా వరకు ఉంటుంది, దాని ప్రభావము తీవ్రంగా ఉంటుంది. కాబట్టి సౌత్ జోన్లో జరిగే ప్రతి ఒక్క ఈవెంట్ సంబంధించి పోలీసులు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్గా ఉంటారు. సో ఈరోజు బీబీకా ఆలం ప్రొసెషన్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అలర్ట్గా ఉండి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ప్రొసెషన్ మొత్తం కూడా సాగే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. దాదాపు 1000 మంది పోలీసు అధికారులు ఈ ప్రొసెషన్ సంబంధించి విధుల్లో ఉండి ఎక్కడ ఎలాంటి అనుకోని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మొత్తం ప్రొసెషన్ మొత్తం కూడా పీస్ఫుల్గా జరిగే విధంగా చర్యలు తీసుకున్న పరిస్థితి నగరంలో నెలకొంది. కర్బలా మైదానంలో ధర్మ పరిరక్షణ కోసం అసువులు బాసిన అమరులను స్మరిస్తూ షియా ముస్లింలు నిర్వహించిన మొహరం ఊరేగింపు ఆధ్యాత్మికతను చాటింది. నగరంలోని బీబీకా ఆలం నుంచి బీబీకా ఆలంను రూపవతి అనే ఏనుగు అంబారిపై భారీ ఊరేగింపు నిర్వహించారు. వేలాది మంది యా హుసేని, యా అలీ అంటూ
కత్తులు, బ్లేడులు, తల్వార్లతో తమ శరీరంపై బాదుకుంటూ రక్తాన్ని చిందించారు. చార్మినార్ దగ్గర ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై సిఎస్ శాంతికుమారి, నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, దక్షిణ మండలం డీసీపీ స్నేహా మొహ్రా బీబీకా ఆలంకు దట్టిలు సమర్పించారు. మొహర్రం 10వ రోజు ఇమాం హుస్సేన్ యొక్క త్యాగాలు గుర్తు చేసుకుంటూ జరిగిన ఈ మొహర్రం ప్రొవిజన్లో ఇవాళ ఎప్పటిలాగానే సిటీ పోలీస్ కమిషనర్గా ఇక్కడ చార్మినార్ దగ్గర ఈ ప్రొవిజన్లో ఒక దట్టి సమర్పించాము. తర్వాత బందోబస్తు అంతా కూడా పూర్తిగా 2500 మంది అధికారులు, సిబ్బందితో ప్రొసెషన్ చివరి వరకు ఈ పవిత్ర కార్యానికి కావాల్సిన అన్ని రకాల బందోబస్తులు చేసి మిగతా శాఖల వారితో కూడా కలిసి అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడికి వచ్చిన బిలీవర్స్కి అందరికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఇక్కడ ఇవాళ నేను ఇక్కడ పాల్గొన్నాను. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా టాస్క్ ఫోర్స్ ఉంది, తర్వాత క్రైమ్ టీమ్స్ కూడా ఉన్నాయి, తర్వాత షీ టీమ్స్ వాటి అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన కార్యం కాబట్టి ఎవరు కూడా ఇక్కడ మీరు చూశారు డీజేలు కానీ ఇట్లాంటివి ఏం లేకుండా ఒక త్యాగ ప్రతీకగా దానికి సంబంధించిన ఒక యజ్ఞంలాగా ఇక్కడ వీళ్ళు అంత గట్టిగా చాలా త్యాగాలు స్మరించుకుంటూ చేశారు. So I have come here to personally supervise the arrangements that are made for the peaceful and good conduct of procession, and very good arrangements have been done from the state government side, especially the police. I congratulate all of them. I congratulate all the senior officers and men of the police department. And incidentally, I could also offer that tea, so that is my... 3 విడతలుగా రుణమాఫీ చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు సాయంత్రం 4 గంటల కల్లా 1,00,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ అవుతాయని చెప్పారు. 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తాయని చెప్పారు. నెలాఖరులోగా 1,50,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్లో జరిగిన పీసీసీ కార్యవర్గం భేటీలో పాల్గొన్న సీఎం రేవంత్ రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే ఒకేసారి 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. 18, 19, 23 రోజుల పాటు గ్రామాన సంబరాలు చేయాలని ఆదేశించారు. గ్రామ కూడళ్ల నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు చేయాలన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లోని సంబరాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలన్నారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా రుణమాఫీపై చర్చ జరిగేలా చూడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారంటీని అమలు చేశామని పార్లమెంట్లో ఎంపీలు చెప్పాలని సూచించారు. రుణమాఫీ గురించి 20 ఏళ్లు చెప్పుకోవాలన్నారు. వ్యవసాయంలో తెలంగాణ మోడల్ను దేశం అనుసరించేలా చూడాలన్నారు. రేపు రైతు వేదికల దగ్గర రైతులు సమావేశం కావాలన్నారు. సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో కనెక్ట్ అవుతానని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద 62 కోట్ల మంది మహిళలు ఫ్రీ బస్ జర్నీ చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గృహజ్యోతి కింద 46 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చామని చెప్పారు. 500 రూపాయలకే సిలిండర్ పథకానికి 200 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రైతు బీమా కోసం 734 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. 7 నెలల్లో సంక్షేమానికి 30,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. తెలవని అవగాహన లేని ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మొదళ్ళు రేపు 1,00,000 రూపాయల పరిమితి, అందులో పావులా కాదు, 1,00,000 రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకే మారు రేపు జమ అవుతాయి. చివరి వారంలో 1,50,000 రూపాయలు ఉన్న వాళ్ళందరూ కూడా జమ అవుతాయి. ఆగస్టు లోపు మిగతా 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ కూడా లోన్ అవుతుంది. 2 లక్షలు ఉన్న వాళ్ళకు 4 కిస్తులు వేస్తలేం, 1,50,000 ఉన్న వారికి 3 కిస్తులు వేస్తలేం, 1,00,000 రూపాయలు ఉన్న వారికి 5 కిస్తులు వేస్తలేం. ఒక్కటేసారి రైతు పేరు మీద ఉన్న అమౌంట్ను 3 పద్ధతులల్లా ఆర్థిక పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ
ఒక లోపం, పూర్తిగా లోపభూయిష్టంగా ఆర్థికపరమైనటువంటి మేనేజ్మెంట్ లేక చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమర్థతతోటి అన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఇవాళ ఇంత పెద్ద గొప్ప నిర్ణయం తీసుకుంటే ప్రశంసించాల్సినటువంటి వాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ కుహన బుద్ధి, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అవగాహన అర్థమవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇలా ఏం తప్పు చేసినాం? మీరు ఇచ్చినటువంటి ఆర్థికపరమైనటువంటి 2014 నాడు ఈ రాష్ట్రం సర్ప్లస్ తోటి ఉంది. ఇలా 7 లక్షల కోట్ల అప్పుతోటి చేసినప్పటికి కూడా ఇప్పటికే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఇప్పటికీ 7 నెలలల్లా అభివృద్ధికి సంబంధించిన పనులు పక్కన పెడితే సంక్షేమం పేరు మీద 29,000 కోట్ల రూపాయలని మరి మేము పంపడం జరిగింది. ఆర్టీసీ మంత్రిగా ఈరోజు మహిళలకు సంబంధించి 62 కోట్ల మంది మహిళలు ఈ రాష్ట్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారంటే 2,150 కోట్లను మహిళలకు సంబంధించిన ఆర్టీసీకి ఇలా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఆర్టీసీ ఇలా స్వయం సమృద్ధిగా నష్టాలు లేకుండా నడిచేటువంటి స్థితికి ఎదిగింది. రైతులకు ఒక పండగ వాతావరణం చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ సంబరాలు జరుపుకునేటువంటి రైతులకు ఆత్మ గౌరవాన్ని పెంపొందించేటువంటి ఓ చక్కటి నిర్ణయాన్ని ఈరోజు ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకుందన్న మాట సందర్భంగా తెలియజేస్తూ, హరీష్ రావు గారు ఆనాడు మీరు అసలు రుణమాఫీ సాధ్యమే కాదు, రుణమాఫీ చేస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నేను మళ్ళీ సిద్దిపేట ఎమ్మెల్యేగా కూడా పోటీ అని చెప్పన్నటువంటి మాటకు కట్టుబడి ఉండి స్పీకర్ గారి ఫార్మెట్లో మీరు రాజీనామాను సిద్ధం చేసుకోండి, త్వరలోనే మేము ఇచ్చిన మాట 15వ తేదీ లోపలనే ఈరోజు గాంధీ కుటుంబం ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్, తుక్కుగూడ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీ మేరకు పెద్దలు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో మంత్రిమండలి కూడా ఈరోజు ఇవ్వబోతున్నాం. కాబట్టి హరీష్ రావు గారు మీరు మాజీ కాక తప్పదని మీ సవాల్ని ఆ రోజు మీ సవాల్ని స్వీకరించినాం. ఈరోజు రైతుల రుణమాఫీ ఇస్తున్నాం. ఆ సవాల్ని కట్టుబడి ఉండి మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయంగా పోటీ అని చెప్పిన మాటకు నిలబడి ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము కోరుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో గొప్ప చరిత్ర, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేత నిర్ణయం, రాహుల్ గాంధీ గారి మాట వేదంగా ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా తీపి కబురుగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీకి నాంది పలికి రేపు 4 గంటలకు 1,000 లక్షల రూపాయలను ప్రతి ఒక్క రైతుకు రేపు అకౌంట్లలో పడబోతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రైతాంగం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదొక చరిత్ర, భారతదేశంలోనే చరిత్ర. దీనికి తెలంగాణ రైతులంతా కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి అదేవిధంగా మా జాతీయ నాయకుడు కాబోయే ప్రధాని గారు రాహుల్ గాంధీ గారికి పాలాభిషేకం చేసి గ్రామాన సంబరాలు నిర్వహించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ప్రతిపక్షాలు నిన్న చవాకులు పవాకులు పెడుతున్నటువంటి ప్రతిపక్షాలకు చెంపపెట్టుగా రేషన్ కార్డు ప్రమాణికం కాదు, ప్రతి ఒక్క అర్హులందరూ కూడా ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానం. 6 నెలల ప్రభుత్వం చేసినటువంటి పథకాలు, పెట్టినటువంటి ఖర్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు వచ్చినటువంటి కార్యవర్గ సభ్యులందరి బాధ్యత ఏంటంటే రాష్ట్రం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రజలలోకి తీసుకుపోకపోతే పక్క పార్టీలు చేస్తున్న పథకాల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంత మంచి పథకాలు, రుణమాఫీ అనేది, ఈరోజు రుణమాఫీ చేయడం అనేది నాకు తెలిసి ప్రతిపక్ష పార్టీలకు నిద్ర పట్టట్లేదు కావచ్చు. ఎందుకంటే అది జరగదన్న అపోహతోటి పదే పార్టీని, కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసినటువంటి ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నిద్రపట్టే పరిస్థితి లేదు. మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని కూడా వక్రీకరిస్తూ గత ప్రభుత్వంలో 2014 నుంచి 24 వరకు రుణమాఫీ హామీలను నెరవేర్చని బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడటాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు గారు మాట్లాడతారు, కేటీఆర్ గారు మాట్లాడతారు, ఇస్తా అన్న 1 లక్ష రూపాయలు కూడా ఇయ్యని పరిస్థితి. 30,000 కోట్లు మేము ఇచ్చిన గ్యారంటీల మీద ఖర్చు పెట్టినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 30,000 కోట్లు పెట్టుకున్నా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీన్ని ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. ప్రతిపక్ష పార్టీలు
తప్పుతో పట్టిస్తుంటే మనం అందరం కూడా చేస్తున్న వాటిని కూడా ప్రజలకు చెప్పే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా అందరికీ దిశానిర్దేశం చేసిరు. అందరికి కూడా బాధ్యత ఇచ్చిండు, ఎంపీలకు ఎమ్మెల్యేలు అందరికి కూడా. మీరు కూడా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను, పెడుతున్నటువంటి ఖర్చును, రానున్న రోజులలో ఏం చేయాలనుకుంటుంది, ప్రజల కోసము ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. జరగబోతున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఏదైతే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చర్చ జరిగింది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులు కూడా సచివాలయం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గ్రామీణ స్థాయి వరకు రైతు రుణమాఫీ అనేటువంటి అంశాన్ని ఒక పండుగ వాతావరణంలో తీసుకురావాలి, ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ స్థాయిలో రుణమాఫీకి పూనుకున్నటువంటి ఏ ప్రభుత్వం లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వమే. తెలంగాణ మోడల్ సంక్షేమం ఎట్లుంటుంది అనేది భారతదేశానికి చాటి చెప్పాలనేది ఈ సమావేశంలో జరిగిన నిర్ణయం. అన్నదాతలకు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతున్నామన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. రేపటి నుంచే రుణమాఫీ అమలవుతుందని తెలిపారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ అమలు పెద్ద సాహసోపేత నిర్ణయమని చెప్పారు. రుణమాఫీతో రైతుల ఆర్థిక ఇబ్బందులు తొలగి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేయడానికి అవకాశం దొరుకుతుందన్నారు పొన్నం. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా రైతన్నలందరికీ సంతోషంగా ఉండాలని, రైతన్నలకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా 2 లక్షల రుణమాఫీని రేపటి నుండి ప్రారంభిస్తా ఉన్నాం. ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేసేటువంటి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన. మరి ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న అంశాన్ని గమనించాలని కోరుతూ రైతన్నులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా. రుణమాఫీపై ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. రేపటి నుండి 31,000 కోట్ల రూపాయల రుణమాఫీని ప్రతి రైతుకు వర్తింపు చేస్తామన్నారు. అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కడతాల్లో కేజీబీవీ పాఠశాల భవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రతిపక్షాల మాటలను నిరుద్యోగులు పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. వచ్చే అసెంబ్లీలో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు శ్రీధర్ బాబు. రైతే రాజుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు కానీ రైతును రాజుగా చూడాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు కానీ, మా నాయకురాలు సోనియా గాంధీ గారు కానీ, ఈనాడున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆలోచన రైతుకు న్యాయం చేయాలని, రైతుకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు మేము చెప్పినాం. ఆర్థిక వ్యవస్థ గాడిలో లేదు, గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ పోతున్నాం. రైతుకు అయినా కానీ మేలు చేయాలి. ఏ విధంగా మేలు చేద్దాం? రూపాయి చూస్తే ఖజానాలో డబ్బు లేదు. ఏదో విధంగా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, రైతన్నకు అండగా నిలబెట్టాలి అనే ఆలోచనతో 31,000 పై చీలకు రైతు రుణమాఫీ కార్యక్రమానికి నాంది పలుకుపోతా ఉన్నాము. రేపటి నుంచి కొన్ని పేపర్లు రాస్తాయి, కొంతమందికి ఇస్తారట. ఎవరైనా ఇస్తారనే రైతుగానే గుర్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతు అనే ప్రతి వ్యక్తికి ఈ రుణమాఫీ అమలు చేయటం జరుగుతుంది. ఎవ్వరు కూడా సంశయం పెట్టుకోనక్కర్లేదు. ఆనాడు సవాల్ విస్తున్నందుకు 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తే మేము రాజీనామా చేస్తామని ఎవరైనా 6 అడుగులైన మనిషి మాట్లాడింది. అని పేరు చెప్పాల్సిన అవసరం లేదు. మరి 15 ఆగస్టు లోపల పూర్తయితే ఏం చేస్తాడో మనం చూడాలి. రేపే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు సుమారుగా 7,000 కోట్ల రూపాయలు లక్షలాది మంది రైతుల ఖాతాలో జమ కాబోతా ఉన్నాయి. దీన్ని పండుగ వాతావరణంగా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది విద్యార్థులకు సంబంధించి, విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించి ఈనాడు ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో సంక్షేమ
2025 నాటికి పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వర్షాల నేపథ్యంలో డ్యాంల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్ఏ అధికారులతో మాట్లాడారు. ఈ నెల 20న ఢిల్లీలో ఎన్డీఎస్ఏ కమిటీతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుల కోసం 28,000 కోట్లు బడ్జెట్లో కేటాయింపులు చేశామన్నారు మంత్రి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 18,000 కోట్లు కేవలం వడ్డీకే వెళ్తున్నాయని చెప్పారు. 2025 డిసెంబర్ నాటికి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. సమ్మక్క ప్రాజెక్టు నిర్మాణానికి భూమి కోసం ఛత్తీస్గఢ్తో సంప్రదింపులు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. హైదరాబాద్ యూసఫ్గూడలో రిలాక్స్ బాత్ వరల్డ్ అయిన జేడీఎస్ షోరూంను ప్రారంభించారు సూర్య ఇంటర్నేషనల్ ఎండీ హరినాథ్ బాబు. వినియోగదారులకు నచ్చే డిజైన్లను అందించేలా దృష్టి పెట్టమన్నారు. తమ విలువైన కస్టమర్ బేస్ హై క్వాలిటీ క్లౌడ్స్ను మోడల్స్ను అందిస్తామన్నారు. అన్ని స్నాన పరిష్కారాల కోసం విస్తృత డిజైన్లను తమ వద్ద ఎంచుకోవచ్చన్నారు జేడీఎస్ ఓనర్స్ మంగిలాల్ చౌదరి, గణేష్ లాల్ చౌదరి. రిలాక్స్ బాత్ వరల్డ్ శ్రీనగర్ కాలనీలో జూబ్లీస్ ఫుడ్ స్టెప్స్లో జాగ్వార్ షోరూమ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. జేడీఎస్ అంటామండి, జాగ్వార్ డిస్ప్లే షోరూమ్ అంటాం దీన్ని. ఈ రిలాక్స్ బాత్ వరల్డ్ ఓనర్ గారైన నాకు రైట్ సైడ్ ఉన్నారు గణేష్ లాల్ చౌదరి గారు. ఈయన 2003లో ఇక్కడ స్టోర్ స్టార్ట్ చేసి 2009లో అంటే 2009లో జాగ్వార్ డీలర్షిప్ తీసుకున్నారు. అక్కడి నుంచి తన వ్యాపారాన్ని అన్ని విధాలా వృద్ధి చేసుకుంటూ ఇక్కడ ఈ స్టోర్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో ఇదే స్టోర్లో కిందన జనరల్ డిస్ప్లే ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో జాగ్వార్ డిస్ప్లే షోరూమ్ని ఈరోజు ఇనాగ్రేట్ చేశాం. మా జాగ్వార్ కంపెనీ తరఫున, సూర్య ఇంటర్నేషనల్ తరఫున గణేష్ లాల్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వ్యాపార వృద్ధికి మేమందరం తోడ్పడతామని, వారికి అన్ని విధాల స్టాక్స్లో కానీ అవైలబిలిటీ కానీ మార్కెటింగ్లో కానీ మా టీంతో సహా జాగ్వార్ టీం అండ్ సూర్య ఇంటర్నేషనల్ టీంతో సహా వారికి సహాయ సహకారాలు అందిస్తూ వ్యాపార వృద్ధికి చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జాగ్వార్ కంపెనీ గురించి చెప్తే సుమారుగా 60 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ. జాగ్వార్లో బాత్రూమ్ ఫిట్టింగ్స్ అనే కాకుండా జాగ్వార్లో మీకు అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. షవర్ ఎంక్లోజర్ ఉంది, షవర్ ప్యానల్ ఉంది, వర్ల్పూల్ ఉంది, స్పా ఉంది. అట్లాగే రీసెంట్గా మేము క్లౌడ్ అనేది కొత్త మోడల్ ఒకటి మేము ఇంట్రడ్యూస్ చేసామండి. అది లైవ్ డిస్ప్లే పెట్టాం. ఇక్కడ లైవ్ డిస్ప్లే పెట్టడం వల్ల కస్టమర్ కెన్ అండర్స్టాండ్, కస్టమర్ కెన్ ఫీల్ ఎలా వస్తుంది. దీంట్లో క్రోమోథెరపీ ఉంది అండ్ వీ హ్యావ్ షవర్ జెట్స్ ఉన్నాయి అండ్ వీ హ్యావ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంది, అట్లాగే బాడీ జెట్స్ ఉన్నాయి అండ్ టెలిఫోన్ షవర్ ఉంది. సో దిస్ ఆల్ ఈజ్ పాసిబుల్. ఇండియాలో ఫస్ట్ కంపెనీ జాగ్వార్ ఈ క్లౌడ్ అనే మోడల్ని తీసుకురావడానికి ముందుగా ఉందన్నమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే జరుగుతున్న మార్పులకు అనుగుణంగా, కస్టమర్ టేస్ట్కి అనుగుణంగా రోజు రోజుకి కొత్త మోడల్స్, కొత్త ప్రొడక్ట్స్ రావడానికి జాగ్వార్ ఇప్పుడు కృషి చేస్తుంది. ఆ లైటింగ్ కూడా మాకు ఇంతకుముందు జాగ్వార్ అనగానే జస్ట్ ఫాసెట్ కంపెనీ అని అనుకునేవారు, కానీ ఇప్పుడు లైటింగ్లో కూడా మేము చాలా ఎఫెక్ట్గా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఉన్నామండి మార్కెట్లో. దుర్గం చెరువు మీరు చూసినట్టయితే బ్రిడ్జ్లో కానీ, లేకపోతే సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న ఇంకొక తెలంగాణ మ్యాట్రియంలో కానీ, అలాగే యశోద హాస్పిటల్ కానీ, అట్లాగే మీకు సాయిబాబా టెంపుల్ ఎట్ పంజగుట్ట కానీ, ఇవన్నీ కూడా జాగ్వార్ లైటింగ్తో మేము డెకరేట్ చేయడం జరిగింది అండ్ మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది. అంటే వాట్ వీఆర్ ట్రయింగ్ టు సే ఇస్ వీ హ్యావ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ మేక్ ఇన్ ఇండియా and we are exporting to 60 countries all over world. सबकी का स्वागत है सर और आप वेलकम है आप सबका. और न्यू अपडेट के साथ में जैगुआर का न्यू फीचर्स के साथ में फ्यूचर का प्लान सोचकर ये साहब ने जो बताया है एकदम सही है. आप आइए, विजिट करिए. रिक्वेस्ट आपसे एक बार आइए, आपको लगेगा क्या चीज़ है यहाँ पे. భూదాన యజ్ఞ బోర్డు పునరుద్ధరణతో పాటు అన్యాక్రాంతమైన భూదాన భూములను తిరిగి అప్పగించడానికి కృషి చేస్తానన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. తెలంగాణ సాయుధ పోరాటం, ఉద్యమ అమరవీరుల చరిత్రను పాఠ్యాంశాలలో పొందుపరచాలన్నారు. ట్యాంక్ బండ్ పైన ముఖ్యమైన ప్రాంతాల్లో
అమరవీరుల విగ్రహాలను ఏర్పాటు చేసే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. విద్యావేత్త, గొప్ప మేధావి. ఆ పురాతన కాలంలోనే వారు పూనాకు పోయి ఫర్గూసన్ కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించి వారు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రభుత్వం తరఫున నింపబడి ఉన్నా నచ్చక రాజీనామా చేసి వారు కూడా ప్రజలతో మమేకమై ప్రజాసేవ చేస్తున్నటువంటి వ్యక్తి. 1000 ఎకరాలకు భూస్వామి వారి ఆధీనంలో ఉన్నా కూడా వారు నేను ఒక 100 ఎకరాలు దానం ఇస్తానన్నటువంటి మాట అప్పటికప్పుడు ఆ వినోబా భావే గారి ఆధ్వర్యంలోనే ప్రకటించడం జరుగుతుందన్నమాట మనందరం కూడా చరిత్రలో చదువుకుంటాం. మీరు ఇచ్చిన వివరాల ప్రకారంగానే ఒక 40,000 ఎకరాలు 48 లక్షల ఎకరాలు వాస్తవంగా 55 లక్షల ఎకరాలు భూసేకరణ జరిగిందనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా పేదలకు పంచినారు. కొన్ని చోట్ల అన్యాక్రాంతమైంది. ఇక్కడ ఈ వేదిక పైన ఉండే ప్రతి ఒక్కరి యొక్క కోరిక ఉంటే భూదాన యజ్ఞ బోర్డును రివైవ్ చేయాలి. ఆ మిగిలిన పొలాన్ని, అన్యాక్రాంతమైన పొలాన్ని మళ్ళా తిరిగి భూదాన యజ్ఞ బోర్డుకు చేర్చి ఆ భూమినంతా పేదలకి అప్పచెప్పాలనే కోరిక అందరూ కూడా కోరుతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్తాను. లష్కర్ బోనాల జాతరను ఘనంగా నిర్వహిస్తామన్నారు డీసీపీ రష్మీ పెరుమాల్. సికింద్రాబాద్ మహాకాళి లష్కర్ బోనాల రూట్ మ్యాప్ను రిలీజ్ చేశారు పోలీసులు. మరోవైపు పలారం బండ్ల నిర్వాహకులు, దుకాణదారులతో సమావేశమై పలు సూచనలు చేశారు డీసీపీ. సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతర 2 రోజుల పాటు నిర్వహించనున్నారు. మొదటి రోజు అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ఇవ్వనున్నారు మంత్రులు. అనంతరం బోనాలను అనుమతిస్తారు నిర్వాహకులు. రెండో రోజు బలి, రంగం, ఏనుగు అంబారి, పలారం బండ్లు తీసి ఊరేగింపులతో ఆకట్టుకోనున్నారు. మహంకాళి బోనాలకు రూట్ మ్యాప్ ను రిలీజ్ చేశారు పోలీసులు. రూట్ మ్యాప్ తో పాటు టైమింగ్స్ ను పలారం బండ్ల నిర్వాహకులు పాటించాలన్నారు డీసీపీ రష్మీ పెరుమాల్. బోనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రొసెషన్ లో వచ్చే ఫలహార బండిలు వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవాలని పోలీస్ స్టేషన్ తో. సో దాంతో మాకు ఐడియా వస్తుంది ఎన్ని వెహికల్స్ వస్తాయి, ఎన్ని విచ్ ఏరియాస్ నుంచి ఈ ప్రొసెషన్స్ అన్నీ వస్తాయి. సో దాంతో ఒక మంచిగా రూట్ మ్యాప్ రెడీ చేసుకొని అన్ని ప్రొసెషన్స్ స్మూత్ గా జరగాలని, ప్లస్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళందరికీ ఈ డీజే తక్కువ వాడాలని, అండ్ గుడి మెయిన్ లేన్స్ ఎక్కడ ఉన్నాయి టు మెయింటైన్ ది శాంక్టిటీ ఆఫ్ ది టెంపుల్, ఆ మెయిన్ లేన్స్ లో డీజే తగ్గించాలా లేదంటే క్లోజ్ చేయాలా, అండ్ ఆ రోజు ఏ టైం వరకు 1 to 2 లోపల నైట్లో క్లోజ్ అయిపోవాలా ఈ ప్రొసెషన్స్ అన్ని. ఎందుకంటే నెక్స్ట్ డే మాకు మార్నింగ్లో రంగం ప్రొసెషన్, మళ్ళీ అంబారీ ప్రొసెషన్ ఉంటుంది అంటే మండే మార్నింగ్. సో 21st నైట్ ఈవినింగ్లో స్టార్ట్ అయ్యే ఈ ఫలహార బండి ప్రొసెషన్స్ అండ్ అదర్ ఈవెంట్స్ కూడా బాగా స్మూత్గా కండక్ట్ అవ్వాలని ఈ మీటింగ్ జరిగాం. కోఆర్డినేషన్ మీటింగ్ చేస్తాం. దాంట్లో మా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కమ్యూనికేట్ చేస్తాం అండ్ త్వరలో దీనికి కంప్లైంట్స్ కూడా తీసుకుంటాం. సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతరకు పలారం బండ్లు తీసే నిర్వాహకులు తప్పకుండా మహంకాళి పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాల్ సూచించారు. పలారం బండ్ల నిర్వాహకులు, షాప్స్ యజమానులు, హమాలీలు, దక్కన్ సేవా సమితి, మక్తాల ఫౌండేషన్ తో పాటు వివిధ ఆర్గనైజర్స్ తో నార్త్ జోన్ డీసీపీ సమావేశం నిర్వహించారు. నిర్వాహకులు డీసీపీకి వినతులు ఇవ్వడంతో తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామన్నారు. లష్కర్ బోనాల జాతరను విజయవంతం చేస్తామన్నారు డీసీపీ రష్మీ పెరుమాల్. క్రౌడ్ ఎక్కువ అయిపోయినప్పుడు మళ్ళీ ఆ చిన్న లేన్స్ లో తీసుకోవాలంటే ముందే ప్రీ ప్లానింగ్ చేసుకుని ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కన్వీనియంట్ ఉంటుంది వాళ్ళందరూ. సో వాళ్ళు మాకు చెప్తే ఎన్ని వెహికల్స్ తీసుకొస్తారు, ఎన్ని ప్రొసెషన్స్ వస్తాయి, జనరల్ ఐడియా మాకు ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయింది కాబట్టి. అండ్ ఎవ్రీ ఇయర్ ఇది చేంజ్ అవుతుంటుంది కాబట్టి ఈ ఇయర్ కోసం అని అడిగి తీసుకున్నాం. లష్కర్ బోనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు పోలీసులు. షాప్స్ యజమానులు, పలారం బండ్ల నిర్వాహకులు రూట్ మ్యాప్ ను పాటించాలని సూచించారు పోలీసులు. రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని అన్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదన్నారు. సుమారు 31,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, దాని ప్రకారమే సంపూర్ణంగా మాఫీ చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి గారు రాగానే, అధికారంలోకి రాగానే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 హామీలలో ఇది కూడా ప్రధానమైనటువంటి హామీ కాబట్టి ఇప్పటికే మేము బస్సులను ఫ్రీగా ఇచ్చినాం, ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు ఇస్తున్నాం, అదేవిధంగా రేషన్ కార్డులను
పింఛన్లను ఇవ్వబోతున్నాం. ఒక్కొక్కటిగా అప్పటికప్పుడే 24 గంటలలో లేకపోతే 2 నెలల్లో 3 నెలలు అయ్యేటి కాదు. ఇది 10 సంవత్సరాలు నానబెట్టి ఒక ఇల్లు ఇయ్యనోడు, ఒక కొత్త పింఛన్ ఇయ్యనోడు, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వనోడు ఈరోజు మా మీద మాట్లాడుతున్నారు. నేను అంటున్నా, మేము ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంటే మీరు ఎగతాళి చేసిండ్రు. మేము మొదలు పెట్టినాం. ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వబోతున్నాం అనేటువంటి మాట మొన్న మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఈరోజు ఈ దొంగలు చేసినటువంటి దోపిడీ, ఒకరోజు రైతాంగాన్ని దోపిడీ చేసిండ్రు. రైతులకు మేము ఈరోజు 31,000 కోట్ల రూపాయలు ఈరోజు మేము ఇస్తున్నాం. వాళ్ళు 10 ఏళ్లలో 28,000 ఎన్నికలు వచ్చినప్పుడు, లేకపోతే ప్రజలతో అవసరం ఉన్నప్పుడు, రైతుల కోసం ఏదైనా పని మీద పోయినప్పుడు అప్పుడు ఇప్పుడు 10 సంవత్సరాల్లో 1,00,000 రూపాయలు చేయనోడు ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు. 100కి 100 రూపాయలు 31,000 కోట్ల రూపాయలు రైతాంగానికి ఇవ్వబోతున్నాం అనేటువంటి మాట ఇప్పటికే మొదలు పెట్టేసినాం. ఆగస్టు 15 వరకు ఇంకా రైతులు మా రుణమాఫీ కాలేదు అనే విధంగా అధికార యంత్రాంగానికి సూచించడం, అది పూర్తిగా కంప్లీట్ చేస్తారనేటువంటి మాట కూడా తెలియపరుస్తున్నాం. ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ్ కమిటీ మధ్య విభేదాల కారణంగా అడ్హక్ పేరు కొత్త కమిటీని ఏర్పాటు చేశామన్నారు. దీనికి తానే అధ్యక్షులుగా ఉన్నానన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి పనులను పరిశీలించారు ఎమ్మెల్యే దానం నాగేందర్. మహాగణపతికి వచ్చే విరాళాలను ప్రతిరోజు ప్రకటిస్తామన్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ్ కమిటీ 2 కమిటీస్ ఈ మధ్యకాలంలో ఫామ్ అయ్యాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదన్నట్టు ఉండకుండా రాబోతున్నటువంటి వినాయక ఉత్సవాలని చాలా వైభవంగా జరుపుకోవాలని, నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా జరుపుకోవాలన్నటువంటి ఆలోచనతోని ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు అందించేటువంటి మరి ప్రక్రియని మొదలుపెట్టాలని, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని 2 కమిటీల యొక్క ఆలోచనని పరిగణలోకి తీసుకొని అందరి ఏకాభిప్రాయంతో ఒక అడాక్ కమిటీ వేయాలని మేము గతంలోనే అనౌన్స్ చేయడం జరిగింది మీడియా ద్వారా. ఆ అడాక్ కమిటీని ఈరోజు మేము టెంటేటివ్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాం. చాలామందికి ఉత్సాహం ఉంటుంది, మేము కూడా సభ్యులు ఉండాలని. వాళ్ళందరూ కూడా ఉత్సవ కమిటీలో సభ్యులు, అల్టిమేట్గా వాళ్ళంతా ఉత్సవ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మరి అడాక్ కమిటీ అనేది దీంట్లో మళ్ళీ ఒక 5 విభాగాలని మేము విభజించడం జరుగుతుంది. దీంట్లో వచ్చేటువంటి ఏదన్నా డబ్బు రూపంలో వస్తే దాన్ని ఉత్సవ కమిటీకి డే టు డే ఇచ్చి డైలీ ఇక్కడ వచ్చేటువంటి డిస్ప్లేలో డిక్లేర్ చేసి ఈరోజు ఇంత డొనేషన్స్ వచ్చాయి, ఈ డొనేషన్స్ ఎందుకు వాడతాం అనేది మేము కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఉత్సవ కమిటీ చైర్మన్గా మరి రాజ్ కుమార్ గారు ఉన్నారు, దానికి అధ్యక్షుడిగా నేనున్నాను. మరి అదేవిధంగా ఇంకా కార్యవర్గ సభ్యులు ఉన్నారు, వారందరూ కూడా దీంట్లో భాగస్వాములే. కాబట్టి దీనిలో ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు. బోనాల పండుగ అయిపోయిన తర్వాత ఏవైతే టెంపుల్ కమిటీస్ రెగ్యులర్గా ప్రతి సంవత్సరము వేసేటువంటి కమిటీస్ ఉంటాయి, లేకుంటే 5 సంవత్సరాలు 2 సంవత్సరాలకు వేసేటువంటి ఉంటాయి. కాబట్టి ఇక్కడెక్కడైతే టెంపుల్స్ రోజు దీప నైవేద్యాలకు నోచుకొని టెంపుల్స్ ఉన్నాయో దానికి కూడా కమిటీ వేయాలని ప్రభుత్వం ఆలోచన ఉంది. కాబట్టి అది కూడా వేయించేసి ఎగ్జిస్టింగ్ కమిటీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా అడిషనల్ కూడా ఈ అనుబంధ కమిటీ, ఒక అడాక్ కమిటీ వేయబోతున్నాం. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఛార్జ్ తీసుకున్నారు నేరెళ్ల శారద. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వారికి కాంగ్రెస్ గుర్తించి పదవులు ఇస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తనపై నమ్మకంతో మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు చెప్పారు. గతంలో కంటే భిన్నంగా మహిళా కమిషన్ను నడిపిస్తానన్నారు నేరెళ్ల శారద.
సికింద్రాబాద్ రాణిగంజ్ బుద్ధ భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్తో పాటు పలువురు మహిళా నాయకులు శారదకు విషెస్ తెలిపారు. మహిళా కమిషన్ ద్వారా శారద గారు రాష్ట్రంలో మహిళల యొక్క సంక్షేమం, రక్షణ గురించి వారు ప్రోయాక్టివ్గా పార్టిసిపేట్ అవుతుందని చెప్పి నా పూర్తి నమ్మకం, విశ్వాసం. అన్ని విధాల్లో రాష్ట్రంలో మహిళల విషయంలో, సంక్షేమ విషయంలో, వారి సంరక్షణ విషయంలో మా ప్రభుత్వం మరి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళల విషయంలో, ప్రత్యేకంగా లా అండ్ ఆర్డర్ విషయంలో పూర్తిగా చాలా పకడ్బందీగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా మహిళా కమిషన్ ద్వారా, నేరెళ్ల శారద గారి ద్వారా మరి ప్రభుత్వం కూడా మహిళలందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా మేము ముందుకు పోతామని మనవి చేస్తూ వారికి మరోమారు నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. ఆధునికత వైపు వెళ్తూ కూడా చదువు సంస్కారాలన్నీ ఎక్కువ జరుగుతూ కూడా ఈ అత్యాచారాల వైపు ఏదైతే వెళ్తున్నామో దాని గురించి మహిళా కమిషన్ ఖచ్చితంగా నేనున్న టెన్యూర్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే ప్రజలకు దీనిపైన అవగాహన కలుగుతుంది, అమ్మాయిలను ఏ రకంగానైతే సొసైటీలో ఉండాలని నేర్పిస్తున్నామో అదే విధంగా అబ్బాయిలను గనక అమ్మాయిలను ఏ రకంగా గౌరవించాలి అనేది నేర్పిస్తే అసలు ఈ సమస్య అనేది ఉండదు. కాబట్టి మహిళా కమిషన్ కేవలం మహిళల సంరక్షణతో పాటుగా పురుషులని ఏ రకంగా మహిళలను గౌరవించాలి అనే అంశము ముందుకు తీసుకొని వెళ్తుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు ఏ రకంగా నడిచింది అదంతా ఒక సమీక్షా సమావేశం జరిపిన తర్వాత మేము ఏ కార్యక్రమాలను చేపడతాము అనేటువంటి విషయాన్ని మళ్ళీ ఒక్కసారి మీ ముందుకు వచ్చి మీతో కలిసి మా కార్యాచరణ చెప్తామనేటువంటి విషయం తెలుపుకుంటూ, మళ్ళీ ఒక్కసారి నా మీద నమ్మకం ఉంచి నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవి హమరా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.